ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత త్రయోదశోధ్యాయము అన్నమాట. ఇది క్షేత్రజ్ఞ విభాగ యోగము. అంటే క్షేత్రం ఏది, క్షేత్రజ్ఞం అంటే ఏమిటి, అంటే క్షేత్రం ఏది, క్షేత్రజ్ఞుడు ఎవడు అని తెలుసుకునేటటువంటి అధ్యాయం అన్నమాట ఇది. ఇందులో మనం కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం ఇప్పటికే. అంటే వ్యక్తము అవ్యక్తము రెండు పరమాత్మే అయితే జీవుడెవరు, అతడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే ప్రశ్న అనేది వస్తుంది. వ్యక్తము అవ్యక్తము రెండు పరమాత్మ అయినప్పుడు జీవుడెవడు, అతడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే ప్రశ్న వస్తుందన్నమాట. దానికి సమాధానంగా కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషం చైవ, ఈ ప్రకృతి పురుషులు ఇద్దరు కూడా, ఉభావపి ఇద్దరు కూడా, అనాది విద్యి, ఈ ప్రకృతి పురుషుడు వీళ్ళిద్దరు కూడా ఆది లేని వాళ్ళు అన్నమాట. వాళ్ళు వాటికి ఆది ఎప్పుడో లేదో తెలియదు ఆ రెండింటికి. అవి అనాదులు, ఆది లేనటువంటివిగా తెలుసుకో అర్జున అంటున్నాడు. వికారాంశ గుణాంశ్చైవ విద్య ప్రకృతి సంభవాన్. కాకపోతే ఆ వికారాన్నంటే మార్పులు, గుణాంశైవ గుణాలు, ప్రకృతి సంభవాన్ ప్రకృతి నుండి పుట్టాయని తెలుసుకో అన్నాడు. అవి రెండు కూడా అనాదులు అన్నావు. ఈ వికారాలు గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇవి ప్రకృతి నుంచి వచ్చాయి అంటున్నాడు. ప్రకృతి పురుషులిద్దరూ అనాది అని తెలుసుకో, వికారాలు గుణాలు ప్రకృతి నుండి పుట్టాయని తెలుసుకో అంటున్నాడు. ఇక్కడ కాస్త వ్యాఖ్యానం చెప్తున్నాడు. స్థూల సూక్ష్మ శరీరాల ద్వారా ప్రపంచాన్ని చూచేవాడు క్షేత్రజ్ఞుడు. చిన్న శరీరము స్థూల శరీరంతో ప్రపంచాన్ని ఎవరైతే చూస్తాడో అతడు క్షేత్రజ్ఞుడు. అతడు చూచే ప్రపంచము, చూడడానికి ఉపయోగించే శరీరాలు రెండు క్షేత్రం యొక్క వికారాలే. ఈ క్షేత్రం యొక్క వికారాలు ప్రకృతి యొక్క వికారాలు అన్నమాట. అంటే ఈ చూడడానికి ఉపయోగించే శరీరాలు, అదేవిధంగా అతడు చూచే ప్రపంచము, దాన్ని చూడడానికి ఉపయోగించే శరీరాలు రెండు కూడా క్షేత్రం యొక్క వికారాలే, క్షేత్రం యొక్క కలిగే మార్పులే అన్నాడు. ఈ వికారాలని సృజించి క్షేత్రజ్ఞుడికి రకరకాల ప్రేరణలని కలిగించేది మూలక్షేత్రమైన కారణ శరీరం. ఈ రెండింటినీ ఈ వికారాలను సృష్టించి క్షేత్రజ్ఞుడికి రకరకాల ప్రేరణలను ఏదైతే కలుగు చేస్తూ ఉంటుందో దానికి మూలక్షేత్రమైనటువంటి కారణ శరీరము వాసనామయం. దీనిని సాంఖ్యులు ప్రకృతి అంటారు. సత్వరజస్తమో గుణాలు మూడు ప్రకృతి నుండి పుట్టుతాయి, అతడే పురుషుడు అన్నాడు అన్నమాట. దాని తర్వాత అంతకుముందే ఉన్న ప్రకృతి పురుషులు అనాదులు అని చెప్పడం, వాటి వల్ల పుడతాయి ఏది వికారాలు గుణాలు ఇవన్నీ కూడా. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకారణ కర్తృత్వే, కార్యాన్ని కారణాన్ని సృష్టించడానికి హేతు కారణం ప్రకృతి అన్నమాట. కార్యాన్ని కారణాన్ని సృష్టించడానికి కారణం ప్రకృతి అని చెప్పబడుతుంది అన్నాడు.
పురుష సుఖదుఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. పురుషుడు ఈ సుఖదుఖాల యొక్క భోగించడానికి కారణభూతుడని పురుషుడు చెప్పబడతాడు అని. కార్యకారణ కర్తృత్వానికేమో కారణమేమో ప్రకృతి. ఈ పురుషుడు సుఖదుఖాలను భోగించడానికి కారణభూతుడు అని అంటూ ఉన్నాడు. జీవులందరూ జీవిత పర్యంతం సుఖదుఖాలని అనుభవిస్తూ ఉంటారు. అది సుఖమైనా కావచ్చు, దుఃఖమైనా కావచ్చు, వాళ్ళు బ్రతికినంత కాలము అనుభవిస్తూనే ఉంటారన్నమాట. ఎందువల్ల, ఎలా ఇవి కలుగుతాయి అని యోచిస్తే ఇందులోని కిటుకు బయటపడుతుంది. బాహ్యంలో కానీ ఆంతరంలో కానీ అనేక రకాలుగా మార్పులు కలుగుతూ ఉన్నాయి. బయట కానీ లోపల కానీ అనేక రకాల మార్పులు కలుగుతున్నాయి. ఆ మార్పులు తెలియగానే మనకి సుఖమో దుఃఖమో కలుగుతుంది. బయట ఏదైనా ఒక దుఃఖ కారణాన్ని చూస్తే ఆ లోపల ఉండేటటువంటి మనస్సు కూడా దాన్ని పసిగడుతుంది. అందువల్ల మనకు ఆ మార్పుకు కారణము ఆ మార్పులే తెలుస్తాయన్నమాట. అది సుఖమో దుఃఖమో కలుగుతుంది అని. ఆ మార్పులు ఏమిటో తెలిస్తే ఇదే. ఆ మార్పుల విషయం తెలియకపోతే అది సుఖం కానీ దుఃఖం కానీ కలగవు. ఏ మార్పు లేకపోతే సుఖ దుఃఖాలు కలగవు. అందువల్ల మార్పులు, వాటిని గురించిన జ్ఞానము, ఈ రెండూ ఉన్నప్పుడే సుఖ దుఃఖాలు కలుగుతాయి. అంటే మార్పులు గమనించేటటువంటి శక్తి ఉండాలి. మరి వాటికి సంబంధించిన జ్ఞానం ఉంటే ఈ సుఖ దుఃఖాలు కలుగుతాయి అన్నమాట. లోకంలో కానీ అంతరంలో కానీ కలిగే మార్పులను తరచి చూస్తే ఒక విశేషం గోచరిస్తుంది. అన్ని మార్పులు కార్యకారణ సంబంధం వల్లనే కలుగుతాయి. వర్షాలు సరిగ్గా కురిస్తే పంటలు బాగా పండుతాయి, లేకపోతే లేదు. పంటలకి వర్షానికి కార్యకారణ సంబంధము. ఇలాగే స్త్రీ పురుషుల కలయిక వల్ల సంతానం కలుగుతుంది. ఏ చదువు చదివితే ఆ జ్ఞానం లభిస్తుంది అన్నమాట. మనం రకరకాల చదువులు ఉంటాయి. ఫలానా దాంట్లో మనం గొప్పవాడిని అనిపించుకోవాలంటే ఆ చదువును మనం చదవాలి. ఒక గొప్ప వేదాంతి కావాలంటే ఫిలాసఫీ చదవాలి. గొప్ప వ్యాకరణవేత్త కావాలంటే వ్యాకరణం చదవాలి. గొప్ప డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదవాలి. గొప్ప ఇంజనీర్ కావాలంటే ఆ ఇంజనీరింగ్ కోర్సు చేయాలన్నట్టు. ఈ విధంగా ఏ విద్య చదివితే ఆ జ్ఞానం లభిస్తుంది, ఆ విద్యకు సంబంధించిన జ్ఞానం లభిస్తుంది. వయస్సు మీరితే శరీరం బలహీనం అవుతుంది. శరీరం పెరిగే చిన్నతనం నుంచి పెరిగే కొద్ది బాగా మధ్య వయసుకు వచ్చినప్పుడు బాగా పటిష్టంగా తయారవుతుంది. దాని తర్వాత క్రమంగా క్షీణిస్తుంది, ఆ శరీరం బలహీనమవుతుంది. ఈ మార్పులు ప్రకృతి ఏర్పాటు చేసిన కార్యకారణ సంబంధ నియమాన్ని అనుసరించి కలుగుతాయి అన్నమాట. పురుషుడు జ్ఞానస్వరూపుడు. జరుగుతున్న మార్పుల్ని గ్రహించడమే గాక వాటికి ప్రతిస్పందించి సుఖమనో దుఃఖమనో అనుకుంటాడు. జ్ఞానాన్ని ఇచ్చే పురుషుడు సుఖదుఖాల్ని పొందే క్షేత్రజ్ఞుడు. ఈ ఇద్దరూ ఒకటేనా అంటే, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి పురుషుడు, సుఖదుఖాన్ని పొందేటటువంటి క్షేత్రజ్ఞుడు, వీళ్ళిద్దరు కూడా ఒకటేనా వేరా? వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానంగా భగవంతుడి శ్లోకం చెప్తున్నాడు. పురుష ప్రకృతిస్థో హి పుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసభ్యోని జన్మసు. ప్రకృతిస్థః అంటే పురుషుడు ప్రకృతిస్థః ప్రకృతి మీద నిలిచినందుననే ప్రకృతిజాన్ గుణాన్ భుంక్తే అంటే ప్రకృతి నుండి పుట్టినటువంటి గుణాలను భోగిస్తాడు అన్నమాట. అస్య అతడికి గుణసంగ గుణాలతో ఉన్న సంగమే సత్ అసత్తు యోని జన్మసు మంచిని చెడ్డవి అయినటువంటి యోనుల్లో పుట్టడానికి కారణమవుతాడు అన్నమాట. అంటే గుణాలతో అతడు
సంయోగమే అతడు మంచి చెడు జన్మలు ఎత్తడానికి వాని యొక్క మనస్సులో ఈ గుణాలు కలుగుతాయనుకోండి, గొప్పవాడిని కావాలి అని అతడు అనుకుంటూ ఉంటే అతడు గొప్పవాడుగానే జన్మిస్తాడు. గొప్పవాడు కావాలని బాగా చదివితే, గొప్పగా చదివితే గొప్పవాడు అవుతాడనమాట. నాకెందుకులే ఈ చదువు అని తూష్ణీ భావం ఉంటే వాడు చెడ్డవాడుగా తయారైపోతాడు. ప్రకృతికి సన్నిహితంగా ఉండి అందులోని గుణాలని తనవిగా స్వీకరించిన పురుషుడే క్షేత్రజ్ఞుడై క్షేత్రాన్ని చూచే వ్యాపారంలో తన్ను తాను మరచి అనేక రకాల జన్మలను పొందుతున్నాడు అంటున్నాడు. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుష పరః. అస్మిన్ దేహే పరపురుష అంటే ఈ శరీరంలో పరమపురుషుడు ఉపద్రష్ట. ఉపద్రష్ట అంటే సాక్షి. అనుమంతాచ అనుమతి ఇచ్చేవాడు, పర్మిషన్ ఇచ్చేవాడు అనమాట. భర్త భరించేవాడు, భోక్త భుజించేవాడు, మహేశ్వర పరమేశ్వరుడు, పరమాత్మ పరమాత్మ అని ఇది చ అపి ఉక్త ఈ విధంగా పిలువబడుతూ ఉన్నాడు అంటున్నాడు. అంటే ఈ శరీరంలోని పరమ పురుషుడు సాక్షి అని, అనుమతించేవాడని, భరించేవాడని, భోగించేవాడని, మహేశ్వరుడని, పరమాత్మని చెప్పబడుతున్నాడు. అంటే ఈ పరాత్పరుడు శరీరంలో ఉండబట్టే ఆయన చైతన్యాంశ ప్రకృతిలో నిలపడం, గుణాలతో కలవడం, క్షేత్రజ్ఞుడిగా మారి జనన మరణాల వలయంలో చిక్కుకొని సంభ్రమించడం జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పుడు సర్వశక్తి మంతుడైన పరమాత్మ ఏమి చేస్తున్నట్లు? ఈ అయోమయ స్థితిని ఆయన ఎందుకు నివారించలేకపోతున్నాడు అని ప్రశ్నలు వస్తాయి. దానికి సమాధానం ఏముంటున్నాడు? సూర్యుడి వల్ల ఏర్పడ్డ మేఘాలు సూర్యుడికి అడ్డంగా నిలిచి భూమి మీద ఉన్న మనకి సూర్యుడు కనపడకుండా చేస్తాయి. సూర్యుడి వల్ల ఏర్పడ్డ మేఘాలు అవి భూమిపైకి రావాలంటే ఏం చేయాలా? ఆ మేఘాలు సూర్యుడికి అడ్డంగా నిలిచి భూమి మీద ఉన్న మనకి సూర్యుడు కనపడకుండా చేస్తాయి. అలాగే వాసనల మేఘాలకి మనము ఇటున్నాము, అటువైపు ఉన్న పరమాత్మను మనకి కనపడకుండా చేసి అవి మనల్ని ఆడిస్తున్నాయి. వాసనలు అంటే రకరకాల కోరికలు అన్నమాట. ఇవన్నీ కూడా మనకేం చేస్తున్నాయి? వాటికంటే అవతల ఉన్నటువంటి పరమాత్మను చూడకుండా ఆ వాసనలు సూర్యుని చూడకుండా మేఘాలు అడ్డుపడినట్లుగా అడ్డుపడుతున్నాయి అంటున్నాడు. దాని తర్వాత ఏమంటున్నా అంటే 3 గుణాలకి అంటక నేరుగా నిలిచే స్థితికి క్షేత్రజ్ఞుడు చేరుకున్నప్పుడు తాను సాక్షాత్ పరమాత్మే అవుతాడు అంటున్నాడు. యయేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వతా వర్తమానోపి నసభూయో విజాయతే. పూర్వం చెప్పిన విధంగా పురుషుణ్ణి గుణాలతో సహా ప్రకృతిని ఎవరు తెలుసుకుంటారంటే, ప్రకృతిని పురుషుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో అతడు ఎలా ప్రవర్తించినా తిరిగి పుట్టడు అంటున్నాడు. జ్ఞానేనాత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అంటున్నాడు. అంటే ఇక్కడ కొంతమంది ఆత్మనా తన చేత ఆత్మని చూస్తూ ఉన్నారన్నమాట. చూడండి, జ్ఞానేన ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానమాత్మనా. కేచిత్ కొందరు ఆత్మానం ఆత్మనా తన చేతనే ఆత్మని జ్ఞానే పశ్యంతి ఆత్మలో ధ్యానం చేస్తూ చూస్తాడు, తనను తానే ధ్యానంలో చూస్తారన్నమాట. అన్యే సాంఖ్యేన యోగేన, మరికొందరు సాంఖ్యయోగము అనే యోగం ద్వారా చూస్తారు. అపరేచే కర్మయోగేన అంటున్నాడు. కర్మయోగేన చాపరేని, కర్మయోగం ద్వారా కొంతమంది తెలుసుకుంటున్నారు అని. అంటే ప్రకృతి పురుషుల సంయోగ రహస్యం తెలుసుకోవడానికి కర్మ జ్ఞాన ధ్యాన మార్గాలు 3 ఉన్నట్లు చెప్పబడింది. ఈ 3 స్థాయిల్లో ఉండే సాధకులకి అనువైనవి. పూర్తిగా సత్వగుణంతో నిండిన పరిపక్వమైన సాధకులు జ్ఞానస్థితులై తమలోనే శుద్ధ బుద్ధితో ఆత్మను చూస్తారు. ఇంకా బుద్ధి రజోగుణంతో రెపరెపలాడుతున్న వారు శాస్త్రాధ్యయనం చేసి
ఆత్మ అనాత్మ విచారణ వల్ల కనుగొంటారు. ప్రపంచ ప్రమేయం బాగా ఉన్నవారు కర్మయోగంలో అంతరంగాన్ని శుద్ధి చేసుకుని మానవుడే మాధవుడని గ్రహిస్తారు. ఈ విధంగా అన్యేత్వేవం అజానంత శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరం ఏవ మృత్యుం శృతిపరాయణ. ఈ విధంగా తెలుసుకోలేని ఇతరులు, ఇప్పుడు ముందు కొన్ని చెప్పారు, కర్మయోగం జ్ఞానయోగం ఇవి చెప్పినారు కదా, ఆ విధంగా తెలుసుకోలేనటువంటి ఇతరులు కూడా అన్యుల ద్వారా విని, ఎవరైనా గొప్పవాళ్ళు చెప్తుంటే విని విన్నదానిపైన గురి ఉంచి సంసారాన్ని తప్పక తరిస్తారు. మరి ఈ విధంగా మనం ఇదంతా కూడా చెప్పుకున్నాము. దాని తర్వాత మిగతా విషయాలు తర్వాత చూస్తాం. హరి ఓం తత్.